అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల విడుదలలో భాగంగా రైతులను గుర్తించేందుకు ప్రత్యేకమైనటువంటి అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు అర్హులుగా గుర్తించింది. మరి మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా మనకు రైతులు ఎవరైనా అప్లై చేసుకుని ఉన్నా, మరే ఇతర కారణాల వల్ల అప్లై చేసుకోలేకపోయినా కూడా అటువంటి వారందరినీ కూడా గుర్తించి మనకు ఈ యొక్క పథకం ద్వారా సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. గతంలో చూసుకుంటే చాలామందికి అనేక సాంకేతిక కారణాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం అనేది తీసివేయడం జరిగింది. మరి అటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందడానికి ఆదేశాలు అయితే అందించింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేసుకోవాలని, అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని ఆదేశాలు అయితే అందించారు. మరి రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తుంది, లేకపోతే డబ్బులు రాదు అనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇప్పుడే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తాజా సమాచారం కింద అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలను అందిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రకటించడం జరిగింది. మరి రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి మామూలుగా ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా ఈ యొక్క సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశమనే చెప్పొచ్చు. ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయా అని చెప్పి. ఇక ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం ద్వారా డబ్బులను వేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతుంది. ఎవరికి జమ చేస్తుందంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికీ ఒక పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. మరి మే నెలలో మనకి దరఖాస్తులు చేసుకున్న వారందరికీ, అలాగే కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు, దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా సహాయాన్ని అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి మనకు తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే త్వరలోనే అర్హుల జాబితాలను కూడా విడుదల చేస్తామని, మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. మరి అర్హత లేనటువంటి వారికి ఒక పథకం ద్వారా లబ్ధిని చేకూర్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఏంటంటే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవడం కానీ, ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మనం ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయండి. ముఖ్యంగా కొత్త రైతులు అయితే అప్లై చేసుకోండి. పాత రైతులు అయితే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. గత ప్రభుత్వం నుంచి డబ్బులు పొందుతున్న వారైతే మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఇప్పటివరకు చూసుకుంటే 19 విడతల డబ్బులను అయితే అందించింది. ఇక 19 విడత అయిపోయింది. ఇక 20 విడత డబ్బులు జమ కావాల్సిందనమాట. మరి 20 విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది విడుదల చేసి ఈ విధంగా మనకు డబ్బులు అనేది జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అర్హుల జాబితాను గుర్తించి దాని ప్రకారం మీకు డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. ఇప్పటికే మనకు
ఈ విధంగా మీరు ఇలా చేసుకుని ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. ఇప్పటికే మనకు రైతులైతే ఎదురు చూస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా వారికి డబ్బులను విడుదల చేసి వారికి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతోంది. మరి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోండి. వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కౌలు రైతులందరికీ కూడా కౌలు రైతు గుర్తింపు కార్డులను కూడా గతంలో జారీ చేసిన ఈసారి కౌలు రైతులకు మనకు గుర్తింపు కార్డులు లేకపోయినా కూడా వారికి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ముఖ్యంగా కౌలు రైతులకు కూడా 3 లక్షల వరకు కూడా పంట రుణాలు అందించి నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ కూడా మనకు వడ్డీ లేని రుణాలను కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట. మరి ఈ విధంగా రైతులకు ఎన్నో పథకాల ద్వారా వారికి సాయం చేసి ఎన్నో పథకాల ద్వారా వారిని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీరు తప్పనిసరిగా ఇలా అందరూ కూడా ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అందించింది. మరి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం క్లారిటీగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి. ఈ విధంగా చేసుకుని డబ్బులను అయితే పొందాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందిస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటే. సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి. మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మే 8వ తారీఖు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మే 8వ తారీఖు మరొకసారి కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. మరి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క పథకానికి సంబంధించి. మరి ఇప్పటికే నిర్ణయం తీసుకుని 9,400 కోట్ల రూపాయలను అయితే కేటాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు 9,400 కోట్లను కేటాయించాయి. మరి 9,400 కోట్లలో భాగంగా రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క సాయం అయితే అందబోతోంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మన కూటమి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే 1B జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది. మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే కొత్త అర్హుల జాబితాలో ఈ నెల చివరికల్లా విడుదల చేస్తామని, ఈ నెల చివరికల్లా విడుదల చేసి మే నెలలో 8వ తారీఖు పై నుండి కూడా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకి ఇప్పటికే గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులకు కూడా ఈ యొక్క సాయాన్ని విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందిస్తూ మేలు చేస్తాయన్నమాట. సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు 20,000 రూపాయలు విడతల వారీగా కూడా మనకు జమ కావడం జరుగుతుంది. అలాగే మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ కావడానికి అవకాశం ఉంది. ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు, మరి ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు. ఇవన్నీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్. రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు గుర్తింపు కార్డు అనేది అందుబాటులో ఉంది. మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా కూడా మీరు ఒక్కొక్క రైతు కూడా మనకు యొక్క అంటే మీరు ఎంత చిన్న సన్నకారు రైతులైతే కనుక మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు సేవా కేంద్రానికి అక్కడ మీరు యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు. రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అర్హతను బట్టి మీకు రైతు గుర్తింపు కార్డును అయితే అందించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ కార్డు వస్తే రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ ఎరువులు కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ, ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కానీ, పీఎం కిసాన్ పథకం కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తున్నారు
ఈ సాయం ఎప్పుడు అందుతా అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతోంది. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇది ప్రభుత్వ పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతారని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు అనేది వస్తూ ఉంటాయి. మరి ఇదే అప్డేటు రైతులకు సంబంధించి. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి.